వెల్కమ్ టు ది లియో. వైసీపీ హయాంలో జరిగినటువంటి దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్లో బెదిరించి ముడుపులు వసూలు చేసినట్టుగా ఈరోజు పక్కా ఆధారాలతో బయటపడుతున్నాయి. ఎవరైతే గతంలో బాధితులుగా ఉన్నారో, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి అండ్ కో బెదిరింపులకు భయపడి ముడుపులు సమర్పించారో, స్వయంగా వాళ్లే నోరు తెరిచి స్వయంగా న్యాయమూర్తుల ఎదుట, అంటే జడ్జుల ఎదుట తమ వాంగ్మూలాన్ని అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. ఒక రకంగా లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి అలాగే మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డిల మెడకు ఈ ఉచ్చు అనేది చాలా బలంగా బిగుసుకుంటుంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ ఏదైతే ఉందో పగడ్బందీగా అన్ని పక్క ఆధారాలను సేకరించి ఆ కోర్టుల్లో అయితే ప్రవేశపెడుతున్నాయి. అందుకనే మిథున్ రెడ్డికి కింద ఏసీబీ కోర్టు నుంచి ఆ పైన సుప్రీంకోర్టు వరకు ఎక్కడా కూడా మిథున్ రెడ్డికి ఎందుకు బెయిల్ రాలేదు, ఎందుకు కోర్టుల నుంచి రక్షణ రాలేదు అంటే అంత పకడ్బందీగా పక్కా ఆధారాలతో ఆ సిట్ అయితే ముందుకు ప్రొసీడ్ అవుతుంది. సో తాజాగా ఆ ఎస్ఎన్జే అనే ఒక షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ అనే ఒక సంస్థ, అంటే లిక్కర్ అమ్ముకునేటువంటి ఒక సంస్థ తను కొన్ని పచ్చినిదాలు అయితే ఈరోజు చెప్పడం జరిగింది. స్వయంగా రాజు కసిరెడ్డితో పాటు ఇందులో ఏఐటీగా ఉన్నటువంటి బూనేటి చాణిక్య అనే వీళ్ళిద్దరూ కూడా ఏం చేశారంటే ఏపీ సీఎంఓ పేరుతో ఫోనులు చేసి బెదిరించారంట. అంటే స్వయంగా సీఎంఓ పేరునే లిక్కర్ దందాలో వాడుకున్నారు. మేము ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, సో మీకు లిక్కర్ ఆర్డర్లు కావాలి అంటే మీరు ఇంత ముడుపులు చెల్లించాలి, లేకపోతే ఆర్డర్లు రావు కదా, పాత బకాయిలు కూడా మీకు చెల్లింపులు పూర్తిగా నిలిచిపోతాయని చెప్పి ఒక రకంగా బెదిరింపులు అయితే చేశారు. అయితే మొదట్లో వాళ్ళు కూడా పెద్ద లైట్ తీసుకున్నారంట. ఎందుకంటే లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏమాత్రం పరిచయాలు లేకుండా చిన్నగా ఏం చేయరు కదా, వాళ్ళ స్థాయి పరిచయాలు వాళ్ళకు కూడా ఉంటాయి. సరే ఇది ఎవరో కావాలని బెదిరిస్తున్నారేమోనని చెప్పి వాళ్ళు లైట్ తీసుకున్నారంట. లైట్ తీసుకుంటే తర్వాత ఏమైంది, వాళ్ళకి లిక్కర్ ఆర్డర్లు ఆగిపోయాయి, తర్వాత పాత బిల్లులు పెండింగ్ అయిపోయాయి. ఇదేంట్రా బాబు, లిక్కర్ ఆర్డర్లన్నీ ప్రభుత్వం ఆపేసింది, పాత బిల్లులు ఏమో ఇవ్వట్లేదు ఏంటా అని చెప్పి నాడు ఎండీగా ఉన్నటువంటి ఎక్సైజ్ శాఖ ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి దగ్గరికి వెళితే, వాసుదేవరెడ్డి అన్న అంటే మీకు బూనేటి చాణిక్య ఫోన్ చేశాడు కదా, మీరేమీ రెస్పాండ్ అవ్వలేదు కదా, చాణిక్య చెప్పినట్టు చేయండి, చేస్తే మీ ఆర్డర్లు పెరుగుతాయి, మీ పెండింగ్ బిల్స్ కూడా విడుదలవుతాయి, అప్పుడు చేయండి అన్నారంట. అప్పుడు అర్థమైంది, ఓహో చేసిన వ్యక్తి నిజంగానే పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తి. ఆ రోజు పెద్దగా నమ్మలేదు వాళ్ళు, వీళ్ళ స్థాయి పలుకుబడి వీళ్ళకు ఉంటుంది కదా, సో ఎలా రావాలో మేము అలా రాబట్టుకుంటాంలో అనుకున్నారు. కానీ అసలు విషయం ఏమర్థమైంది, అసలు సీఎం స్థాయిలోనే దీని ఆదేశాలు ఉన్నాయి కాబట్టి ఇక మనమేమీ చేయలేం. ఆ రోజు వచ్చిన ఫోను ఏదో గాలికి వచ్చిన ఫోన్ కాదు, బెదిరించడం కోసం చేసిన ఫోన్ కాదు, అది వాస్తవమే. కాబట్టి మనం లిక్కర్ బిజినెస్ చెయ్యాలి అంటే ముడుపులు సమర్పించాలి, లేదా ఏపీలో లిక్కర్ అమ్మటం మానేయాలి. పోనీ అలా మానేద్దామా అంటే ఆల్రెడీ పాత బిల్లులు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. సో అప్పుడు అర్థమయ్యి ఇక తప్పని పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి బూనేటి చాణిక్యకి ఫోన్ చేసి, రాజు కసిరెడ్డికి ఫోన్ చేసి, వాళ్ళు కూడా వీళ్ళు సీఎం వాసుదేవరెడ్డి మాటలు చెప్పిన తర్వాత కూడా బయటకు వచ్చి కొంచెం సందిగ్ధలో పడ్డారంట. వ్యాపారం వీళ్ళతో చేద్దామా మానేద్దామా, ముడుపులిచ్చి చేయాల్సిన పరిస్థితి ఉందా అని చెప్పి ఒక రకంగా కొంచెం తర్జన పడుతుంటే, అదే సమయంలో రాజు కసిరెడ్డి, బూనేటి చాణిక్య ఇద్దరూ కూడా పదే ఫోనులు చేసి మీరు ఖచ్చితంగా ముడుపులు ఇవ్వాల్సిందే, లిక్కర్ ఆర్డర్లు రావాలంటే మీరు డబ్బులు కట్టాల్సిందేనని చెప్పి బెదిరిస్తే ఇక తప్పని పరిస్థితుల్లో వాళ్ళకు ముడుపులు ఇవ్వడానికైతే ఒప్పుకున్నారు. కేవలం ఆ ఒక్కు సంస్థే 300 కోట్ల రూపాయల డబ్బులు ఇచ్చినట్టుగా తాజాగా వాంగ్మూలం అయితే తెలిసింది. అంటే చూడండి, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ అంటే ఎంత పలుకుబడి ఉంటుంది. సాక్షాత్తు సీఎంఓ నుంచి ఒక ఫోన్ వచ్చిందంటే ఇంచుమించు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రి నుంచి ఫోన్ వచ్చినట్టే ఫీల్ అవుతారు. సో ఆ స్థాయిలో ఒక సీఎంఓని ప్రజలకు సేవ చేయడానికో, ప్రజా సమస్యలు తీర్చడానికో ఉపయోగించాల్సిన సీఎంఓని జగన్మోహన్ రెడ్డి లిక్కర్ ముడుపుల కోసం వాడుకున్నాడు. ఆ సీఎంఓని దేనికి వాడాడు, బెదిరించడం కోసం వాడుకున్నాడు. ఆ సీఎంఓని స్కామ్ చేయడం కోసం వాడుకున్నాడు. అంటే వ్యవస్థలను ఎంత భ్రష్టు పట్టించాడంటే, పైగా ఇందులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరు, ఎంపీ మిథున్ రెడ్డి పేరు, అలాగే విజయసాయిరెడ్డి పేరు, వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పి మేము వాళ్ళ మనుషులం, మీరు ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా మిమ్మల్ని ఎవరూ కాపాడలేరు, మేము డైరెక్ట్గా వీళ్ళ మనుషులం, వీళ్ళు ముగ్గురు జగన్మోహన్ రెడ్డి మనుషులు,
ఇందులో డైరెక్ట్గా వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి మీకు రక్షణ దొరకదు అని చెప్పి బెదిరించే పరిస్థితికి ఈరోజు ఆ సీఎంఓని అయితే దిగజార్చారు. దీనికి సంబంధించిన వార్త కూడా ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. ముడుపులు ఇస్తేనే సరఫరా ఆర్డర్లు, సీఎంఓ పేరుతో మద్యం డిస్టిలరీలకు బెదిరింపులు, మిథున్ రెడ్డి సాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితులమని వ్యాఖ్య, ఎస్ఎన్జే యాజమాన్యానికి రాజకేశిరెడ్డి బూనేటి చాణక్య ఫోన్లు సిట్ దర్యాప్తులో వెలుగులోకి. సో ఈ లిక్కర్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ సాదాసీదా మనుషులు ఫోన్ చేస్తే వాళ్ళు మాట్లాడరు, పెద్దగా రెస్పాండ్ అవ్వరు. అదేదో వాళ్ళు, నేను ఒకటే చెప్పేది, లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి రాజకీయంగా పెద్ద పెద్ద పలుకుబడులు ఉంటాయి, మినిస్టర్ స్థాయి పలుకుబడులు, వాళ్ళకు ఉండాల్సిన పలుకుబడులు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి చిన్న చిన్న వాళ్ళు ఫోన్ చేస్తే వాళ్ళు పెద్దగా రెస్పాండ్ అవ్వరు. కాబట్టి ఏకంగా సీఎంఓ పేరు చెప్తే ఇంకా గత్యంతరం ఉండదు, ఎలాంటి వ్యక్తి అయినా ఏమీ చేయలేని పరిస్థితి. చెప్పే కదా, సీఎంఓ అంటే ఆల్మోస్ట్ సీఎం ఆదేశాలతో సమానం అది. సో సీఎంఓ నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పడమే కాకుండా ఇక్కడ మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిల పేర్లు ఎప్పుడైతే చెప్పారో వీళ్ళు డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎప్పుడైతే డైరెక్ట్గా పేర్లు చెప్పారో దాంతో వాళ్ళు భయపడి ముడుపులు అయితే చెల్లించారు. మద్యం కుంభకోణంలో వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ పేరిట డిస్టిలరీల యాజమాన్యాలకు బెదిరించినట్లుగా సిట్టు దర్యాప్తులో తేలింది. జగన్ పాలనలో అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ యాజమాన్యాన్ని కూడా అలాగే లొంగ తీసుకున్నట్లుగా వెల్లడైంది. సో జగన్మోహన్ రెడ్డి అత్యధికంగా ఆర్డర్స్ ఇచ్చినటువంటి సంస్థలో ఇది కూడా ఒకటి, ఎస్ఎన్జే సంస్థ కూడా ఒకటి. వైకాపా ముఠా తరపున ముడుపుల వసూళ్ల నెట్వర్క్లో కీలకంగా వ్యవహరించినటువంటి బూనేటి చాణక్య A8 2020 అక్టోబర్లో ఎస్ఎన్జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్స్ సంస్థ CFO నల్లనన్ మతప్పన్కి అయితే పలుమార్లు కాల్ చేసి, నేను ఏపీ సీఎంఓ నుంచి మాట్లాడుతున్నా, మీ బ్రాండ్లకు ఆర్డర్లు కావాలన్నా పెండింగ్ బిల్లులు చెల్లించాలన్నా మేము అడిగినంత ఇవ్వాల్సిందే అని హెచ్చరించినట్లుగా సిట్ దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట మతప్పన్ న్యాయాధికారి ఎదుటే వాంగ్మూలం ఇచ్చారు. స్వయంగా జడ్జి ముందే ఇలా నన్ను బెదిరించారని చెప్పి వాళ్ళే ఒప్పుకున్నారు. సో ఎవరో కావాలనే బెదిరిస్తున్నారని చెప్పి తొలుత యాజమాన్యం దీన్ని తేలిగ్గా తీసుకుంది. నేను ఇందాకే చెప్పా కదా, ఎవడో బోల్డ్ అంత వాళ్ళు ఫోన్ చేస్తారు, ఎవడ పట్టించుకుంటారు వీళ్ళందరిని అని చెప్పి తొలుత లైట్ తీసుకున్నారు. తర్వాత ఏం జరిగిందో చూడండి. ఎస్ఎన్జే సంస్థకి ఏమైంది, తర్వాత మద్యం ఆర్డర్లు తగ్గిపోయాయి, పెండింగ్ బిల్లులు ఆగిపోయాయి. అప్పుడు అర్థమైంది వాళ్ళకు. దీంతో ఏం చేశారు, ఆ సంస్థ ప్రతినిధులు ఏపీఎస్బీసీఎల్ అంటే అప్పుడు ఎక్సైజ్ శాఖకు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని కలిస్తే, చాణక్య చెప్పినట్టు చేయండి, మిగతా కంపెనీలాగే మీరు ముడుపులు ఇస్తే మీకు ఆర్డర్లు వస్తాయి, మీ పెండింగ్ బిల్లు విడుదలవుతాయని స్వయంగా ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డి చెప్పాడంట. సో అప్పుడు ఇలా బుర్రకెక్కింది, చాణక్య అనే వ్యక్తి ఫోన్ చేసింది ఉత్తుత్తు ఫోన్ కాదు, నిజమైన ఫోనే. సో నిజంగానే సీఎంఓ స్థాయిలో మాట్లాడాడు, స్వయంగా ఎండీనే మీరు ఆయన చెప్పినట్టు చేయండి అంటే ఇక వాళ్ళకి అర్థమైపోదా విషయం. సో అప్పుడు అర్థమైంది ప్రభుత్వంలో పడుకుబడి ఉన్నాడు అని చెప్పి. ఎప్పుడైతే ఎండీతో భేటీ తర్వాత ఎస్ఎన్జే సంస్థ సిఎండి ఏం చేశాడు, కొంతకాలం ఆగాడు. తర్వాత ఏం చేశాడు, ఇక తప్పని పరిస్థితుల్లో రాజకేశిరెడ్డి అలాగే బూనేటి చాణక్యలతో రోజు వేరు నెంబర్ల నుంచి కాల్ చేయటం, వీళ్ళే కాల్ చేసి మీరు ఆర్డర్లు తీసుకోవాలని బెదిరించడంతో తప్పని పరిస్థితుల్లో వ్యాపారం చేయటం కోసం ఆ రోజు రావాల్సి వచ్చింది. ఏపీ ప్రభుత్వంలో మేము అత్యంత పలుకుబడి కలిగిన వ్యక్తులం, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డిలకు సన్నిహితులం అని చెప్పి ఒత్తిడి చేశారు. దీంతో వ్యాపారం కోసం సంస్థ ముడుపులు చెల్లించడానికి అంగీకరించింది. దాదాపుగా 2365 కోట్ల మేర మద్యం సరఫరా ఆర్డర్లు తీసుకుని దానిలో వాళ్ళకి ఇవ్వాల్సిన వాటా 300 కోట్ల రూపాయలను తిరిగి జగన్మోహన్ రెడ్డికి అయితే ఇచ్చినట్టుగా తెలిసారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా ఏంటంటే, ఈ రాజకేశిరెడ్డి ఏం చేశాడంటే, ఇదే ఎస్ఎన్జే యాజమాన్యానికి అనుబంధంగా లీలా డిస్టిలరీస్ అనే ఒక సంస్థ ఉంది. సో ఈ రాజకేశిరెడ్డి ఏం చేశాడు, ఆ లీలా డిస్టిలరీస్ని తన గుప్పెట్లో పెట్టుకుని, ఎందుకంటే వీళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి, అప్పటికి అర్థమైపోయింది కదా సీఎంఓ స్థాయి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులని. సో ఆ లీలా డిస్టిలరీస్ అనే ఒక సంస్థను తన చేతిలో పెట్టుకుని దాని పేరు మీదుగా 453 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆర్డర్లు తీసుకున్నాడు. తీసుకున్న డబ్బులన్నీ ఎవరు తీసుకున్నారు అంటే రాజకేశిరెడ్డి తీసుకున్నాడు. ఎందుకని, ఆ లీలా డిస్టిలరీస్ మొత్తాన్ని కూడా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. కాబట్టి ఇచ్చిన ఆర్డర్లకు వచ్చిన సొమ్ము మొత్తం కూడా ఈ 453 కోట్ల రూపాయలు కూడా స్వయంగా రాజకేశిరెడ్డి తీసుకున్నట్టుగా కూడా సిట్ అయితే గుర్తించింది. ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో సీఎంఓని ముడుపుల కోసం బెదిరించడానికి, స్కాములు చేయటానికి, అవినీతి అక్రమాలకు అడ్డాగా వాడుకున్నారు అనేది ఇప్పుడు బయటపడినటువంటి విషయం. ఒక రకంగా ప్రజలకు సేవ చేయడం కోసం, కీలకమైన విషయాల్లో వెంటనే రెస్పాండ్ అవడం కోసం ఉన్నటువంటి ఈ సీఎంఓని జగన్మోహన్ రెడ్డి ఏకంగా అవినీతి కూపంగా మార్చాడని చెప్పి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.